గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూలై 8వ తారీఖు మంగళవారం, త్రయోదశి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు దీపారాధన. మంగళవారం, త్రయోదశి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వెంటనే ఇంట్లో ఎవరికైనా వివాహం అవ్వాలి అంటే అయిపోతుంది. నువ్వుల నూనె పోసుకొని మట్టి ప్రమిదలో నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. అది కూడా ఇంటి బయట, ఇంట్లో పూజా మందిరంలో వెలిగించకూడదు. నల్ల ఒత్తి వేసి నువ్వుల నూనె పోసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. వివాహం అవ్వనటువంటి వాళ్ళు దీపం వెలిగించిన, వాళ్ళ గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెలిగించిన వెంటనే మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. ఇక అదృష్టం, ఐశ్వర్యం. పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు ఒక పరిహారం చెప్తాను. పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ధనయోగం, ఉద్యోగ యోగం, విద్యా కటాక్షం తదితర యోగాలు, గృహయోగం ఇత్యాది యోగాల కోసం పుష్యమీ నక్షత్రం వాళ్ళు ఆషాఢమాసంలో ఈ పరిహారం చేసుకోవాలి. ముందుగా ఆషాఢమాసంలో ఏదైనా ఒక మంగళవారం రోజు తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 8 ప్రదక్షిణాలు చేసి ఆ దేవాలయంలో స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి పుష్పమాల సమర్పించాలి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఈ పరిహారం చేస్తే పుష్యమీ నక్షత్రం వాళ్లకు విపరీతమైన లక్ష్మీ కటాక్షం. అంటే ఈ విపరీతమైన అన్న వర్డ్, అంటే ఆ పదాన్ని ఎందుకు వాడారంటే చాలా 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 ఫలితం కలుగుతుంది కాబట్టి. పుష్యమీ నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో 8 ప్రదక్షిణాలు చేయటం, తలస్నానం చేయటం, మంగళవారం రోజు పెద్దది పుష్పమాల, వారి వారి స్తోమతను బట్టి పుష్పమాల సుబ్రహ్మణ్య స్వామి శరీరం పైన ఉండాలి. మీరిచ్చిన మాల ఆయనకు సమర్పించాలి. ఈ పరిహారం చేస్తే మీకు తప్పకుండా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. ఇక కార్యసిద్ధి. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం నం మం శివాయ నమః. ఓం శ్రీం నం మం శివాయ నమః. ఓం శ్రీం నం మం శివాయ నమః. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. త్రయోదశి రోజు ఈ మంత్రం చదువుకుంటే విపరీతమైన ధనయోగం, రావాల్సిన డబ్బు వస్తుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, వ్యాపారం బాగుంటుంది, వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ఈ మంత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు. ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను,
జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.